తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. అవునండి, తల్లి మర్చిపోయినా తండ్రి మర్చిపోయినా మనల్ని విడువని ప్రేమ. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము చాలా క్లియర్గా మాట్లాడుతుంది. స్త్రీ తన కడుపులో పుట్టినటువంటి చంటి బిడ్డను మరచున కరుణింపక ఒకవేళ మర్చిపోవచ్చేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని మరవను అని దేవుడు అంటున్నాడు. ఈ రోజున నన్ను అందరూ మర్చిపోయారండి, నా సొంత వాళ్ళు నన్ను త్రోసేశారు, నా బంధువులు నన్ను త్రోసేశారు, నా కడుపున పుట్టినటువంటి కుమారులు కుమార్తెలు నన్ను పట్టించుకోవడం లేదు అనే ఆలోచనతో నువ్వు చెడుగా ఆలోచన చేస్తున్నావేమో. దేవుడు నిన్ను మర్చిపోవట్లేదు. హల్లెలూయా, దేవుడు నిన్ను మర్చిపోలేదు. అవునండి, ఈ రోజున మనం చూడొచ్చు, బస్ స్టాండుల్లో పిల్లలను వదిలేస్తున్నారు, చెత్త కుప్పల్లో పిల్లలను అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా. కానీ మనం మనల్ని ప్రేమిస్తున్న మన యేసయ్య మనల్ని వదిలేసి వెళ్ళిపోడు. ఈరోజు నిన్ను దేవుడు వదిలేసి వెళ్ళిపోడు, నువ్వు కంగారు పడకు. దేవుడు నీకు రక్షణగా ఉంటాడు. నీ దగ్గర ధనం చూసి, నీ దగ్గర ఆస్తి చూసి, నీ దగ్గర అందం చూసి దేవుడు నిన్ను ప్రేమించలే. ఈ లోకం అంతా కూడా అలానే ప్రేమిస్తుంది. ఈ లోకం అంతా బాహ్య రూపాన్ని చూసి ప్రేమిస్తుంది. కానీ యేసయ్య నిన్ను యథార్థంగా ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన నిన్ను మర్చిపోవట్లేదు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన ఏ పరిస్థితుల్లోనూ నిన్ను సమస్యల్లో వదిలిపెట్టడు. కాబట్టి దేవుని వైపు చూడు, ఆయన నీకు సహాయకుడు.